श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम् वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकम् रामानुजार्यमार्याणाम् चूडामणिमहर्निशम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्घ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगलितं धवलात् कृत्यहुन्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्ली श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षात् क्षमां करुणय कमलामिवान्या गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये। अस्मद् गुरुभ्यो नमः। దోస్తిలో వేయించేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహం తెలియజేస్తూ తిరుప్పావై దివ్య ప్రబంధం ధనుర్మాస వర్ధంలో 22వ రోజు ఈ రోజు అవునా, 22వ రోజు. రేపు 23 సింహాసన పాట్టు అంటారు. ఆ తర్వాత 24వ రోజు మంగళాశాసన పాట్. ఈ రెండు పాసురాలు తప్పకుండా ఎవరైతే వాటి యొక్క వ్యాఖ్యానాన్ని భగవత్ సన్నిధిలో పెద్దల ద్వారా సేవిస్తారో వాళ్ళ యొక్క మనోవాంఛనలన్నీ కూడా పరమాత్మ సింహాసనం మీద కూర్చొని ఉండి మీ అందరి యొక్క కోరికలు తీరుస్తాడు అని పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ రేపటి రోజున సింహాసన పాటు, రేపటి రోజు జరిగే పాసురానికి సింహాసన పాటు అంటే శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనం మీద వేయించేసి ఉంటాడు. ఆ తర్వాత ఎల్లుండి 24 మంగళాశాసన పాటు. ఈ రెండు పాసులు చాలా ముఖ్యం, అంత ముఖ్యం. కానీ బిజీ స్కెడ్యూల్లో మీరు వాటిని సేవించలేము అంటే కనీసం ఈ రెండు పాసులన్నా తప్పకుండా సేవించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చివరి పాసులు 29, 30 ఎలాగో కళ్యాణంలో వాటి మనం సేవిస్తారు. నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం మనం అంటే ఉపోద్ఘాత ప్రకరణం అయిన తర్వాత 10 మంది గోపికలను లేపుతూ ఆ 10 మంది ఆళ్వార్లు జ్ఞానులు అని తెలుసుకున్నాం. వాళ్ళని ముందుంచుకొని భగవంతుని యొక్క దర్శనం చేయాలి అని ఉపనిషత్తుల్లో రహస్యంగా చెప్పుకున్న విషయాన్ని మనకు గోదమ్మ చక్కగా అందించింది తిరుప్పావై ప్రబంధంలో. ఆ తర్వాత నందగోపుడి భవనానికి వెళ్ళడం, నందగోపుడిని యశోదని బలరాముని లేపడం, నందగోపుడి భవనంలో శ్రీకృష్ణుడు లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు అని తెలుసుకొని నీలాదేవి భవనానికి వెళ్ళి అక్కడ నీలాదేవిని ప్రార్థించడం కనబడుతుంది 2 పాసురాల్లో. ఆ తర్వాత ఇద్దరిని కలిపి పాడతారు. ఆ తర్వాత నీలాదేవి వచ్చి నేను కూడా మీలో ఒకటిని, తప్పకుండా మనందరం కలిసి పరమాత్మను ప్రార్థిద్దాం అని అంటుంది. నీలాదేవికి పురుషకారము అని పేరు కదా. పురుషకారము అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని అనేకంగా ఉన్నాయి ఆయనకి. కానీ అప్పుడప్పుడు సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి కొన్నిసార్లు ఆ కళ్యాణ గుణాలు మరుగున పడతాయి. మరుగున పడడానికి కారణం ఆడవ దోషం ఏం కాదు, మనలో దోషం కదా. మనలో దోషం వల్ల మరుగున పడతాయి. అలాంటప్పుడు మన మీద ఆయన కోపం రాకుండా తన యొక్క సౌందర్యం చేత, తన యొక్క భక్తి చేత, ఎటువంటి భక్తి, పరభక్తి పరమా భక్తి, ఈ రెండు చెప్పినప్పుడు పరజ్ఞానం కూడా చెప్పబడ్డది. ఇది ఒక 3 దశలు: పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి. ముందు భగవంతుని సేవించాలి అని ఒక ఆశ కలగడం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆయన గురించి వింటూ ఉన్నప్పుడు ఆనందంగా ఉండటం, ఆయన గురించి వినకుండా ఉన్నప్పుడు ఏదో వెలితిగా ఉండటం, ఏదో మిస్ అవుతున్నాము అని. అది 2వ స్టేజ్. 3వది ఆయన్ని తలుచుకోకపోతే నిలవలేని ఒక స్థితి కదా. ఆయన గురించి కీర్తించకపోయినా, ఆయన నామాన్ని పలకకపోయినా, ఆయన గురించి వినకపోయినా ఏదో ఒక నిలవలేని స్థితి, ప్రాణం నిలవలేని స్థితి అనమాట. దానికి పరమా భక్తి అని పేరు. అలా లక్ష్మీదేవి పురుషకారం,
శ్రీరాముడికి అవతరించినప్పుడు సీతాదేవి పురుషకారం సిఫార్సు చేయనది, రికమెండ్ చేయనది అని అర్థం. శ్రీహి అనే ఒకటే అక్షరంతో అమ్మవారు తెలియజేయబడతారు. శ్రీహి అంటే శృణోతి, శ్రావయతి అని అర్థం. శృణోతి మనం ఏవైతే ప్రార్థన చేస్తామో, ఏవైతే విన్నవిస్తామో అమ్మవారికి అవన్నీ చక్కగా వింటుంది అని అర్థం. కేవలం వింటే ఉపయోగం లేదు కదా. శ్రావయతి పరమాత్మకి వినిపిస్తుంది కూడా. కాబట్టి పురుషకార స్వరూపిణి అని అన్నారు అమ్మవారిని. మన యొక్క మొరలను, మన యొక్క ప్రార్థనను వినేది, వాటిని మళ్ళీ పరమాత్మకి వినిపించేది. మన కార్యం సాఫల్యం కావాలి అంటే ఒక పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. చాలా ముఖ్యమైన పని మనకు కావాలి. వాళ్ళతో మనకు అంత ర్యాపో లేదు, అంత గొప్ప సంబంధం లేదు. ఒక మధ్యవర్తి ద్వారా వెళ్ళాలి. ఆ మధ్యవర్తి ఎటువంటి వాడై ఉండాలి? ఆ పెద్దవాడితోని బాగా పరిచయం ఉన్నవాడై ఉండాలి, మనతోని బాగా పరిచయం అయి ఉండాలి, మన మీద ప్రేమ కలిగి ఉండాలి, ఈ మధ్యవర్తి మీద ఆ పైవాడికి కూడా ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మనం పెట్టుకున్న అప్లికేషన్ చాలా త్వరగా ఫాస్ట్గా మన పని అయిపోతుంది. అలాగే అమ్మవారికి సహజంగానే మన మీద ప్రేమ. ఇలా గర్భ సంబంధం. ఈ జన్మలో మీ తల్లిదండ్రులు పేర్లు ఉన్నాయండి కదా. ఈ జన్మ ఎప్పటిది తెలియదు. అత్ర జన్మ సహస్రాణ సహస్రైరపి సప్తమ కదాచిల్ లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్ అంటుంది వేదం. కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిపోయిన తర్వాత ఆయా జన్మల్లో చేసుకున్న కొద్దిపాటి పుణ్యం అంతా కూడా అక్యుములేట్ అయ్యి ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. ఏ జన్మలో ఎవరు తల్లిదండ్రులు మనకు తెలియదు, కానీ జన్మ జన్మలకు తల్లిదండ్రులు ఆ లక్ష్మీనారాయణుడే కదా. లక్ష్మీనారాయణ గర్భ సంబంధం చేత మనందరం పిల్లలం కాబట్టి వీళ్ళు బాగుపడాలి, పరమాత్మ అనుగ్రహం వీళ్ళకి కలగాలి అన్న ఉద్దేశంతో తప్పక మనం అమ్మవారి ద్వారా సేవిస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. ఇది ఉపనిషత్తుల్లో రహస్యంగా ఉన్నటువంటి విషయం. దీన్ని మనకు క్రమంగా చూపిస్తుంది గోదావరి. చాలా క్రమంగా ఒక సిస్టమాటిక్ మేనర్లో చూపిస్తుంది. చాలా మంది నేరుగా తిరుపావై ఒక 20 రోజుల నుంచి మీరు సేవిస్తున్నారు, మీరు ఎలా పెరుమాణం సేవిస్తున్నారో నాకైతే తెలియదు, నేను చూడలేదు. చాలా మంది కాలడుకుంటారు, కనీసం ధ్వజస్తంభం కూడా నమస్కారం చేరుకుంటారు, కొందరు చేస్తారు. చేయగానే నేరుగా వచ్చి నామం చూస్తారు. అలా చూడకూడదు కదా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అలా చూడకూడదు. తర్వాత క్రమం ఉంది. ఏమిటా క్రమం? ముందు ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేయాలి, లోపలికి రావాలి. అక్కడ స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి. కొన్ని చోట్ల గరుత్మంతులు ఉంటారు, వారిని సేవించాలి. ఆ తర్వాత జయ విజయులు అర్చక స్వాములు. అర్చక స్వామిని ఎందుకు సేవించాలి చెప్పండి? అర్చక స హరిసాక్షాత్ చరూపి న సంశయ. అర్చక స్వామి అనేవారు నడిచే శ్రీమన్నారాయణ యొక్క రూపము, అందులో ఏ సందేహం లేదు. ఈ మాట ఆచరాత్మకమైన మాట. కాబట్టి నాయకన ఇన్న నందగోపుడే కోయిల్ కాపానే వాళ్ళిద్దరిని అర్చక స్వామి నమస్కారం చేసి, ఆ తర్వాత ఆళ్వార్లు ఉంటే ఆళ్వార్ని సేవించి, ఆ తర్వాత అమ్మవారిని సేవించిన తర్వాతనే స్వామి యొక్క అందమైన రూపం మన కళ్ళలో లాగుతున్నప్పటికీ కూడా బలవంతంగా వాటిని తిప్పుకోవాలి. తిప్పుకొని ముందు అమ్మవారికి నమస్కారం చేయాలి, ఆ తర్వాతనే స్వామికి నమస్కారం చేయాలి. ఈ విషయంలో శ్రీరామాయణంలో చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్తారు. శ్రీమన్నారాయణుడు తన యొక్క అంశాల చేత నలుగురుగా ఉద్భవించాడు. దశరథ చక్రవర్తి కుమారుడుగా తన అంశ చెప్తాడు. శ్రీరామచంద్రమూర్తి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఈ నలుగురు 4 విషయాలు చెప్పడం కొరకు వచ్చారు. శ్రీరాముడు సామాన్య ధర్మం, లక్ష్మణస్వామి శేషత్వం. శేషత్వం అంటే ఈ జీవుడు పరమాత్మ చెందినవాడు, ఆయన కైంకర్యం చేయాలి, ఆయనకు సేవ చేయాలి, ఇది మన స్వరూపము. ఆత్మ ఉక్కు శేషత్వం స్వరూపం అని పిల్లలోకచార స్వామి వారి 18 గ్రంథాల్లో రహస్య గ్రంథాల్లో ఉంటుంది. అదే నిజమైనటువంటి స్వరూపం. తర్వాత భరతుడు. భరతుడు పారతంత్రమునకు చిహ్నం. పారతంత్రం అంటే రాముడి యొక్క మనసుకు తగ్గట్టుగా నడుచుకునేవాడు. లక్ష్మణుడు నిర్బంధించి ప్రార్థించాడు, అన్నయ్య అడవులకు వస్తాను, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చది. మీరు మేల్కొడున్నా నిద్రలో ఉన్నా నేను కాపాడుతూ ఉంటాను, ఎప్పుడు మీకు కైంకర్యం చేస్తూనే ఉంటాను, నిర్బంధించి వెళ్ళాడు. అదే చిత్రకూటంలో రాముడు ఉన్నప్పుడు తన మేనమామ ఇంటి నుంచి వచ్చినటువంటి భరతుడు రాముడు అడవికి వెళ్ళాడని తెలుసుకొని, దశరథుడు మరణించాడని తెలుసుకొని ఉత్తర క్రియలు అంటే దహన సంస్కారాలు జరిపించిన తర్వాత ఎంతో బాధపడి
అంతమందిని వెంట పెట్టుకుని వెళ్తాడు చిత్రకూటానికి. ఎంతమందిని? 3 తల్లుల్ని, వశిష్ఠుల్ని, ప్రముఖులైనటువంటి బ్రాహ్మణుని, అయోధ్య పురవాసుల్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ. ఎందుకు? రాముడి హృదయం తెలుసు భరతుడికి. అక్కడ నంబిళ్ళి ఆచార్యులు ఒక మాట అంటారు, என் ஒருவன் கண்ணில் கண்ணநீர் பொறுக்க மாட்டாதவர் இத்தனை பேர் ఆక్షామై కండాల్ మేయాదుడి వరు. నా ఒక్కడి కళ్ళలో నీళ్లు చూస్తే రాముడు తట్టుకోలేడు, సహించలేడు. అలాంటిది ఇంతమంది కలిసి వెళ్ళి ప్రార్థిస్తే సహిస్తాడా? తప్పకుండా అయోధ్యకు వస్తాడు అన్న విశ్వాసంతో వెళ్ళాడు. అయోధ్యకు ఎందుకు రావాలి అని 100 కారణాలు భరతుడు చెప్తే రాకుండా ఉండడానికి 200 కారణాలు చెప్పాడు రాముడు. ధర్మంలో నిలబడ్డాడు, ఇచ్చిన మాటకు. తండ్రి గారు పోతే పోయారు, తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం కదా నేను అడవిలో ఉంది, ఆయనే పోయాడు. ఇంకా నువ్వు అడవిలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ నారచంద్రులు ఎందుకు కట్టుకోవాలి? ఈ చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం ఏంటి? నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పైగా అనుభవించు అన్నాడు. మనిషి పోయాడు కానీ మాట నిలబడి, మాట నిలబడియే ఉంటుంది ఎప్పటికైనా సరే కదా. కాబట్టి ఆ మాట నిలబడటం ముఖ్యం. చాలా గొప్ప విషయం చెప్తాడు. చెప్పిన తర్వాత పాదుకలు ఇస్తాను వెళ్ళిపో ఉంటాడు. మరి రాముని యొక్క మనసుకు తగ్గట్టుగా నడుచుకుంటాడు. దానికి పారతంత్రము అని పేరు. ఇకపోతే చివరిగా శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? భాగవత శేషత్వం. ఏంటది? భాగవత శేషత్వం. భగవంతుని సేవించే వాళ్ళకన్నా భగవంతుని భక్తుల్ని ఎవరైతే సేవిస్తారో, అంటే వారిని గౌరవిస్తారో, నమస్కరిస్తారో, వారికి సేవ చేస్తారో వాళ్ళంటే అత్యంత ప్రీతి భగవంతుడికి. అలాగని భగవంతుని సేవించుద్దని కాదు. శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడికే కైంకర్యం చేస్తూ ఉండేవాడు. రాముని చూడటం కూడా అదొక పాపంలాగా భావించేవాడని మన పూర్వచారులు చెప్తారు. ఈ మాట విన్నప్పుడు కించిత్ ఆశ్చర్యం కలుగుతుంది మనకి. కించిత్ ఆశ్చర్యం అంటే అంత పుణ్యాత్ముడు రాముడు. రాముడిని చూస్తే చూడటమే పాపం అనుకున్నాడు శత్రుఘ్నుడు అంటే ఇక్కడ అసోక్తి. ఇది ఏంటి అసోక్తి అంటే, శత్రుఘ్నుడి కర్తవ్యం స్వరూపం ఏంటి? భాగవతోత్తముడైనటువంటి భరతుడిని సేవించడం. భరతుడు రాముల వారిని సేవిస్తూ ఉంటే శత్రుఘ్నుడు భరతుడిని చూసి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆనందపడతాడు. కాబట్టి భరతుడు కైంకర్యం చేయడమే నా స్వరూపము. రాముడు చూస్తే పాపం ఎందుకన్నారంటే, రాముడి యొక్క సౌందర్యంలో చిక్కుకుపోయి రాముడి వైపు వెళ్ళిపోతే ఇంకా భరతుడు కైంకర్యం అనేది సాగదు, ఈయన స్వరూపం నశిస్తుంది. కాబట్టి ఆ మాట అన్నారు. లిటరల్ గా పాపం తీసుకోదు. రైట్? రాముడు అంత గొప్పవాడు, రామనామం అంత గొప్పది. ఓకే, ఉభయ వేదాంత పండితుల ద్వారా తెలుసుకున్నబడిన జ్ఞానమే యథార్థమైన జ్ఞానం. వాట్సాప్లో వచ్చిన మెసేజెస్, ఫేస్బుక్లో వచ్చిన మెసేజెస్ యథార్థ జ్ఞానాన్ని మనకు ఇవ్వలేదు. సాధారణంగా రామనామాన్ని ఉచ్చరించడానికి అందరికీ అధికారం ఉంది. శాస్త్రంలో ఒక మాట ఉంది, పాత్ర విచారో నా. రామనామాన్ని ఉపదేశించడానికి కానీ రామనామాన్ని తీసుకోవడానికి కానీ ఏ పాత్రం అంటే ఏ అధికార స్వరూపం చూడాల్సిన అవసరం లేదు. ఎవరైనా జపించవచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా ఉపదేశించవచ్చు. దీనికి ఏమి ఎలిజిబిలిటీ క్రైటీరియా అక్కడ. రామనామం అనేది తారక మంత్రం. సాధారణంగా మంత్రము అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ముందు ప్రణవం ఉండాలి. ప్రణవం అంటే ఓంకారం. తర్వాత నమఃపదం ఉండాలి. తర్వాత భగవన్నామం ఉండాలి. తర్వాత చతుర్థి విభక్తి కూడా ఉండాలి. మీకు అర్థం కానట్టుగా ఉంది అని చెప్తే ఈజీగా అర్థం. ఒక మంత్రం ఓం నామో నారాయణాయ ఉందనుకోండి, అష్టాక్షరి మంత్రం. ఓకే, ఏంటంటే బయటకు చెప్తున్నాను, మీరు మన ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ వైభవాన్ని చెప్తున్నప్పుడు 10 మందిలో చెప్పొచ్చు. కానీ దాని ఉపదేశంగా ఆచార సమాచారంగా పొందినప్పుడే మీకు ఉపాసనకి యోగ్యమది. ప్రణవం ఉంది, నమఃపదం ఉంది, నారాయణ ప్లస్ ఆయ, నారాయణ కొరకు అర్థం. చతుర్థి విభక్తి అంటారు. ఇది మంత్ర స్వరూపం. రామ అనే 2 అక్షరాల్లో ప్రణవం ఎక్కడుందండి? ఓంకారం ఎక్కడుంది? నమఃపదం ఎక్కడుంది? ఆయ ఎక్కడుంది? లేదు. అయినా సరే అది మంత్రమే. దానికి తారక మంత్రము అన్నారు. అంటే తరింపజేసేది అంటారు. సంసారం నుండి తరింపజేసే మంత్రము రామమంత్రం, తారక మంత్రం. అందుకే ఆరీతుడు భృగు వంశంలో జన్మించినటువంటి వాడు సనక సనందనాది మహర్షుల శాపవశాత్తు బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ ఆడవికులతో కలిసి వెళ్ళి కొంతకాలం ఆడవికుల జీవనాన్ని గడిచి వైదిక విద్యకు దూరం అయిపోతాడు. అప్పుడు సప్తర్షులు వస్తారు. ఆ దారి గుండా వెళుతుంటే
సప్తర్షులు అడ్డుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క సన్నిధి మహాత్మ్యం చేత మరి చాలా గొప్పవాడయ్యాడు. లోకోత్తరమైనటువంటి శ్రీరామాయణాన్ని మనకు అందించాడు ఆ మహర్షి. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈయన బ్రాహ్మణ కుమారుడు, కానీ ఆటవిక జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఇప్పుడు వైదిక ప్రక్రియ లేని వాడికి ఏ మంత్రాన్ని ఉపదేశించాలి? సప్తర్షులు ఆలోచించారు కదండి. వైదికం లేదు, ఎప్పుడో పోయింది. అందుకనే ఏ పాత్ర ఏ అధికారత్వం చూడకుండా ఉపదేశించిన ఒకే ఒక్క మంత్రం రామ మంత్రం. ఆ రామనామాన్ని ఉపదేశించారు. కొన్ని వేల సంవత్సరాలు మీద పుట్టలు కడుతున్నా సరే అలాగే జపించి రామతత్వాన్ని మనసులో సుప్రతిష్టం చేసుకున్నాడు. ఆ పుట్టకి వల్మీకమును సంస్కృతంలో పేరు. పుట్ట కన్నడం ద్వారా బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి. ఇది గొప్పతనం. పరమాత్మకి శరణాగతి చేస్తే తప్పక ఫలిస్తుంది. శరణాగతి అంటే స్వామి నిన్ను పొందడానికి నా దగ్గరంటూ ఏ ఉపాయం లేదు, అలాగని నువ్వు కాదంటే నాకు ఇంకో మార్గం కూడా లేదు. ఈ శరణాగతి తప్పక ఫలిస్తుంది అని మనకు వేదాల్లో కూడా చెప్పుకున్నాం. ఒక సందర్భంలో దేవతలందరూ కూడా యజ్ఞం చేస్తుంటారు. చేసినప్పుడు పరమశివుడికి ఇవ్వాల్సినటువంటి హవిస్సును ఆయనకి ఇవ్వాలా అని చెప్పేసి ఈ దేవతలే వీళ్ళే అనుభవిద్దాము అనుకుంటారు. ఆ పరమశివుడికి ఇవ్వాల్సిన ఆవిర్భావం అంటే ఏం లేదు, దేవతలకి నేరుగా తినే ఇది లేదు కదా. అగ్ని ద్వారానే మనం ఇచ్చే హవిస్సు ద్వారానే వాళ్ళు కొడుతుంది. ఆ హవిస్సు కూడా ఈ దేవతలు భుజించాలి అనుకున్నాను. ఈ విషయం తెలిసిన తర్వాత పరమశివుడు ఆగ్రహించాడు. వాళ్ళందరూ తరుగుతూ ఉన్నాడు. నా యొక్క బాణ పరంపరలతోని మీ ఒళ్ళంతా చిల్లులు పడేలాగా బాణాలు వేస్తారని. వీళ్ళు దేవతలందరూ వెళ్ళి అశ్విని దేవతలను తగ్గారు. వాళ్ళని ప్రార్థించారు. వాళ్ళు కాపాడుతా అన్నారు. పరమశివుడు వచ్చాడు, వాళ్ళని వదిలిపెట్టండి అన్నారు. అప్పుడు అశ్విని దేవతలు అన్నారు, పరమశివ నీ ఆగ్రహాన్ని తగ్గించుకో, వాళ్ళు మమ్మల్ని శరణుగోలు వచ్చారు కాబట్టి శరణుగోలు వచ్చిన వాళ్ళని అట్లా అప్పగించడం అనేది ధర్మం కాదు. కావాలంటే మమ్మల్ని సంహరించు కానీ వాళ్ళకి మాత్రం మేము ఇవ్వలేము. చెప్పుకుంటున్న ఈ వృత్తాంతం అంటే శరణాగతి తప్పక ఫలిస్తుంది అని వేదంలోనే ఉంది. శ్రీరామాయణము దీర్ఘ శరణాగతి. ప్రతి కాండలో శరణాగతి, ప్రతి కాండలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ప్రతి కాండలో శరణాగతి. ఏ కాండలో అయితే శరణాగతి ఆస్కారం లేదు అని మీ మనసులో తోస్తుందో ఆ కాండలో కూడా ఉంది. ఏ కాండ? సుందరకాండ. సుందరకాండలో కూడా శరణాగతి ఉంది. హనుమంతుడు వెళ్ళడము, లంకా నగరంలో సీతమ్మను అన్వేషించడం అసలు ఇక్కడ ఆస్కారమే లేదని మీరు అనుకుంటారు. వాల్మీకి మహర్షి అద్భుతంగా ఆవిష్కరిస్తారు. దాని గురించి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ప్రతి కాండలో శరణాగతి అంటే ఏంటి, దానికి ఎన్ని అంగములు ఉన్నాయి, ఎలా ఫలిస్తుంది, ఎలా మనం పరమాత్మ శరణాగతి చేయాలి అని పెద్ద డీప్ సబ్జెక్ట్ అది. దానంతా 2-3 గంటలు అనుభవిస్తే మళ్ళీ 2 గంటలు విభీషణ శరణాగతి మనం అనుభవించవచ్చు. అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఇప్పుడు నిన్న భాషలలో ఏమన్నారు? మాత్తారులకు వలి తొలైందని వాసక్కన్ ఆత్తాదు వందు ఉన్నడి పడియుమా పోలే పోత్తియా వందో ఒకడందేలో నింపావాయు. స్వామి చాలా బలిష్టమైనటువంటి గోవులు, ఎత్తైన గోవులు, ఉదారమైన గోవులు, కడవలు పెడితే చాలు పైకి పొంగి పొగలేట్టుగా పాలన సరించేటువంటి అనేకమైన గోవులను కలిగి ఉన్నటువంటి నందగోపుడి యొక్క కుమారా అని ప్రార్థిస్తూ, హరివురాయ్ నువ్వు లేవాల్సింది, మమ్మల్ని అనుగ్రహించాల్సింది అని చెప్తూ, నీ యొక్క బలం చేత శత్రువుని ఓడించిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేక నీ ఇంటి ముందే పడిగాపులు కాస్తున్నట్టుగా అలా మేమందరం వచ్చి ఉన్నామయ్యా, మాకు వేరే మార్గం లేదు. అనన్య గతిత్వము చెప్పబడింది ఈ భాషలో, నిన్నటి భాషలో. ఈరోజు భాషలను చూద్దాం. ఈరోజు భాషలలో ఆకించిన్యత్వం చెప్పబడింది. ఈ 2 పదాలు వినడానికి కొద్దిగా కష్టంగా అనిపించినా ఈజీగా అర్థం అవుతాయి. శరణాగతి చేసేటువంటి అధికారికి 2 ముఖ్య లక్షణాలు ఉండాలి. 2 ముఖ్య లక్షణాలు ఏమిటవి ఒకసారి చెప్పండి. ఆకించిన్యత్వము, అనన్య గతిత్వము. అనన్య గతిత్వము అంటే గతి తెలిసిపోతుంది. గతి అంటే మార్గం, ఇంకొక మార్గం లేదు. స్వామి నిన్నే శరణు వేడి వచ్చాము, నువ్వు కాదంటే ఇంకో చోటు వెళ్ళడానికి ఇంకో మార్గం కూడా మేము ప్రిపేర్ రాలేదు. మన లైఫ్ లో మనం అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఒకవేళ అడిట్గా ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్, అది ఎవరికి అడిట్గా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్. అన్ని పెట్టుకుంటాం. సినిమాలో జోక్ కూడా ఉంది, వాడికి ఆల్రెడీ బస్ పాస్ ఉంటుంది, కానీ వాడు మళ్ళీ టికెట్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఎప్పుడు ఇది పోతే ఈ బస్ పాస్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి.
అది స్వామి దగ్గర పనికిరాదు. అది స్వామి దగ్గర పనికిరాదు. ఒకటే ఆప్షన్, నీవే దిక్కు అని అత్యవసాయము. అత్యవసాయము అంటే స్ట్రాంగ్ బిలీఫ్ అని అర్థం. అది అనన్య వ్యక్తిత్వం. నీవు తప్ప ఇంకో మార్గం. ఆకించన్యత్వము, ఆకించన్యత్వం అంటే ఏంటంటే నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయము లేదు. ఉపాయం అంటే అక్కడ మీరు అనుకున్నట్టు ఐడియా అర్థం కాదు. కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఆఖరికి ప్రపత్తి అయినా సరే ఇవన్నీ ఏమి ఉపాయం కాదు. స్వామి చాలా గ్రంథాలు చదివాను కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి. నో. స్వామి చాలా ఉపన్యాసాలు చేశాను అయితే చేసేసుకో, ఉపన్యాసాలు చేసుకుంటే ఉండు. కానీ అది ఉపాయం అనుకుంటే మాత్రం స్వామి కరుణ మనకు ఫలించదు. మన దగ్గర ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఆయన కరుణ మన ముందుకు రాదు. ఇది శాస్త్రంలో నిష్కర్షగా చెప్పిన విషయం. కానీ మన మనసులో కుదుర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో హోమాలు చేసి, ఎన్నో ఉపవాసాలు చేసి, ఎన్నో దాన ధర్మాలు చేసినప్పుడు కొంత కర్తృత్వం వచ్చినప్పుడు ఏమొస్తుందండి? భోక్తృత్వం వస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించాలనే కోరిక కూడా మనసులో ఉంటుంది. ఇన్ని చేశాం కదా, ఇన్ని చేశాం కాబట్టి పరమాత్మ కరుణిస్తాడులే అని ఎక్కడో ఒక మూలకి చిన్నగా అది నాక్ చేస్తూ ఉంటుంది, డోర్ కొడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. శ్రీరామాయణంలో యుద్ధకాండలో చాలా అద్భుతంగా యుద్ధం నడుస్తుంది శ్రీరాముడికి రావణాసుడికి. వాళ్ళ యుద్ధం ఎట్లా ఉంది అంటే వాల్మీకి మహర్షి వాళ్ళ యుద్ధం లాగానే ఉంది అన్నారు. దానికి పోలిక లేదు, ఉపమానం లేదు కదా. సముద్రం ఎలా ఉంది? సముద్రం లాగానే ఉందండి, దానికన్నా పోలిక చెప్పడం లేదు. అలా రామరావణ యుద్ధం రామరావణ యుద్ధం లాగానే ఉందండి అన్నారు. దానికి ఒక ఉపమానం, ఎగ్జాంపుల్, కంపారిజన్ నేనే లేదు. అనేక బాణ ప్రయోగం చేసిన తర్వాత రావణాసుడు యొక్క కిరీటం పడిపోయి, వాడు రథం పడిపోయి, వాడు కింద పడిపోయిన తర్వాత కూడా ఇంకా బాణాలు వస్తూనే ఉన్నాయి. రావణాసుడు అంటున్నాడు, ఏంటి మారీచుడు రాముడు పట్టుకొని రామో విగ్రహ ధర్మ అన్నాడు, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపం రావడం అన్నాడు. కనీసం ధనస్సు పడిపోయిన తర్వాత కూడా ఇంకా బాణాలు వస్తున్నాయి. ఈ మాత్రం ధర్మం తెలియదా రాముడికి కదా? సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ ధనుర్వేదే చనిష్ఠిత అంటాడు వాల్మీకి మహర్షి. అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు శ్రీరాముడు. అందులో ధనుర్వేదము ఇంకా నిష్ణాతుడు, ఎక్స్పర్టైజ్ అనమాట. అలాంటి వాడు ఇంకా యుద్ధం బాణాలు వస్తున్నాయేంటి అంటే చేతిలో విరిగిపోయిన ధనుస్సు ముక్క ఒకటి ఉన్నది, అది ఉన్నంతకాలం వస్తూనే ఉన్నాయి. అది పక్కన పడేశాడు, అప్పుడు బాణాలు అయిపోయాయి. నా దగ్గర ఏదైనా ఉంది అనుకుంటే నడవదు, ఏమీ లేదు అనుకుని ప్రార్థిస్తేనే వస్తుంది. ఆ ముందు పాసురంలో స్వామి నీకు తప్ప ఇంకో గతి లేదు అని అండాలు చెప్పింది. ఈ పాసురంలో ఇంకో ఉపాయం కూడా లేదయా, ఇంకొక ఉపాయం కూడా లేదు. నా దగ్గర అంటూ ఏదో ఉంది అనే ఉపాయం కూడా లేదు. ఈ పాసురంలో గంభీరమైన అర్థాలు ఉంటాయి. అంగన్మాజ్ఞాళత్తరసన్ விமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் திங்கிடிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனி இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ஏலோ ரெம்பாவாய். విశాలమైనటువంటి సుందరమైనటువంటి ఈ భూమి మీద ఎంతో మంది రాజులు బతికి కొంతకాలం పరిపాలించి ఆ తర్వాత ప్రాణాలు విడిచిపెట్టారు. ఎంతో మంది భూమిని పరిపాలించారు. భూపతి అని పేరు. 10 ఎకరాల స్థలాన్ని పరిపాలించిన వాడు రాజు. 100 ఎకరాల స్థలాన్ని పరిపాలించిన వాడు రాజు. ఒక మండలాన్ని, ఈ భూమండలంలో అనేక భాగాలు, వాటన్నింటినీ పరిపాలించిన వాళ్ళందరూ కూడా రాజు. అలాంటి వాళ్ళ రాజులందరూ కూడా ఈ భూమండలాన్ని వేరే వేరే రాజులతో యుద్ధం చేసి వాళ్ళని జయించి ఆ భూభాగాన్ని కూడా తామే అనుభవించి కొంతకాలం పరిపాలించినటువంటి రాజులు తమ యొక్క అహంకారాన్ని వీడి ఆ తర్వాత ఈ స్వామి యొక్క సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లుగా
వ్యాఖ్యానంలో అర్థమవుతుంది. చేరినట్లుగా మేమందరం కూడా మా అభిమాన భంగమాయ వచ్చి మా అభిమానం అంతా చెప్పుకొని, ఓ స్వామి మీ దగ్గర గుంపులు గుంపులుగా చేరున్నామయ్యా. చిరుగంటలాగా అంటే ఆవులకు మెడలో వేస్తారు చిరుగజ్జ లాంటి గంటలు, కొంచెం లైట్ ఓపెనింగ్ ఉంటుంది, లోపల చిన్న రాయి ఉంటుంది, అది కదులుతున్నప్పుడు చప్పుడు వస్తుంది. అలాగా చిన్న తామర పుష్పం ఎలా అయితే ఇచ్చుకుంటూ ఉంటుందో సూర్యకిరణాలకి, అలా ఎర్రగా ఉన్నటువంటి వాత్సల్యాన్ని కురిపించేటువంటి నీ కరుణను మెల్లమెల్లగా విప్పి మాపై ఆ కరుణను ప్రసరింపజేయి ఓ స్వామి. సూర్యచంద్రులు ఇరువురు ఒకసారి ఆకాశంలో ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో ఆ కిరణాలు, అటువంటి కిరణాలతోని అటువంటి నేత్రాలతోని మమ్మల్ని కటాక్షించు. అందమైన కన్నులతో మమ్మల్ని కటాక్షిస్తే మా మీద ఉన్నటువంటి శాపము నశించి నీ యొక్క కటాక్షానికి మేము పాత్రలం అవుతాము. తాత్పర్యం ఒకసారి పరిశీలిద్దాం. అందమా జ్ఞానం తెలుసు. విశాలమైన అందమైన భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎంతో మంది తమ గర్వాన్ని పరచుకొని, అంటే ఏంటి, ఈ రాజులందరూ భూమిని పరిపాలించేవారు ఇదంతా నాది నాది అనే అహంకారంతో ఉంటారు కదా. ఎప్పటిదాకా నాది, ఇంకొక రాజు యుద్ధం చేసి ఈ రాజును ఓడగొట్టేంత వరకే. ఆ తర్వాత ఏమవుతుందండి, ఆ తర్వాత ఉన్న రాజ్యం అంతా పోతుంది, అప్పటిదాకా ఉన్న పరివారం పోతుంది, అప్పటిదాకా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి స్త్రీలందరూ పోతారు, కనీసం భోజనానికి కూడా గడవని పరిస్థితి వస్తుంది. పూర్వకాలంలో విరామణం ఊట్టువారు అని ఉండేది. విరామణం ఊట్టువారు అంటే మీకు అర్థం కావాలంటే ఈజీగా సత్రము పేరు విన్నారా? రాత్రి కూడా భోజనం పెట్టే సత్రము అని అర్థం. ఎందుకు పెట్టేవారు పూర్వకాలంలో ఇది అంటే, ఒకప్పుడు బాగా బ్రతికి తర్వాత ఏదో కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు, కింద పడిపోయిన వాళ్ళు, పాపం వాళ్ళు ఉదయం కూడా అందరి ముందు వచ్చి దేహి అని అడగలేదు కదా. అలాంటి వాళ్ళ కొరకు రాత్రి కూడా భోజనం పెట్టే సత్రాలు ఉండేవి. వాళ్ళు కదమ్మం కలిపి పెట్టేసి ఆ సత్రం యొక్క ద్వారాన్ని ఏదో కొద్దిగా క్లోజ్ చేసి వెళ్ళేవాళ్ళు. అంటే దాన్ని నిడితే ఓపెన్ అవుతాయి అన్నమాట డోర్స్. అలా పెట్టి ఎందుకు అంటే రాత్రి పూట వీళ్ళు ఎవరికి కనపడకుండా వచ్చి కాస్త భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. అలా ఒక రాజు తాను రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు చుట్టూ ఎంతో మంది భార్యలు, ఎంతో అందమైన స్త్రీలు, ఆయన ఆల్రెడీ సాపాటు చేసినప్పటికీ కూడా ఇంకా వీళ్ళందరూ వచ్చి రాజా నా ముద్ద నా ముద్ద అని వీళ్ళు బలవంతం చేస్తుంటే కుక్కి 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 నోట్లో అలా తినేవాడు. అంత గొప్ప సౌభాగ్యం. ఆ తర్వాత రాజ్యం అంతా కోల్పోయిన తర్వాత కనీసం ఏ ఒక్కరు కూడా ఇంటికి పిలిచేవాళ్ళు లేరు. ఎందుకు, ఈ రాజ్యం కోల్పోయిన తర్వాత ఈ రాజు ఏ సంపదలైతే అనుభవిస్తున్నాడో అవన్నీ గెలిచిన రాజుకు సంభవిస్తాయి. కాబట్టి మరి ఈ పాత రాజుకు ఎవరు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, ఆ రాజు కోపం వస్తుంది. కాబట్టి ఎవరు పిలిచి ఒక ముద్ద పెట్టేవాళ్ళు. అంతకుముందేమో కుక్కి కుక్కి పెట్టారు, ఇప్పుడేమో ఒక ముద్ద పెట్టేవాళ్ళు. అలాంటి రాజు రాత్రిపూట అది కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి వాళ్ళ ఇంటి ముందు పంచ అంటారు, అంటే పోర్చుగల్ అంటే చూస్తాం మనం. అలా పోర్చుగల్లో ఆ రాత్రిపూట కూడా పొరపాటు కూడా చంద్రోదయ కిరణాలు ఉంటే ఆ కిరణాల్లో కూడా మనం ఏమైనా కనపడతామేమో అని ఆ ఇంటి ముందు ఉన్నటువంటి పోర్చుగల్ నడుచుకుంటూ వెళ్ళి ఆ రాత్రిపూట సత్రంలో భోజనం చేసి వచ్చాడు. అలా ఒక రాజు వెళుతున్నాడు రాత్రిపూట. వెళుతుంటే ఒక నల్లటి కుక్క ఆ దారిలో పడుకొని ఉంది. అప్పుడే దాని సంతానం కలిగింది. చాలా ఫెరోషియస్ గా ఉంటాయి డాగ్స్. అప్పుడే సంతానం ఉన్నప్పుడు వాటి పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఈ చీకట్లో ఈ రాజుగారు తెలియకుండా ఆ కాళ్ళు కుక్కను తొక్కారు. అది కరిచింది, అరిచింది, రెండు పనులు చేసింది. ఈ కరిచేసరికి ఈయన కూడా అమ్మ అన్నాడు. వాళ్ళందరూ బయటికి లాంతర్లు పట్టుకొని బయటకు వచ్చారు. అప్పట్లో వీధి దీపాలు లేవు కదా, ఎలక్ట్రిసిటీ లైట్స్ లేవు కాబట్టి చూశారు. ఈయన గొంగళి కప్పుకొని ఉన్నాడు, వాడికి కనపడొద్దు అని గట్టిగా అరిచేసరికి అందరూ వచ్చి దీపాలు పెట్టేసరికి ఇంకేమైంది, ఓ రాజుగారా పాత రాజుగారా ఏమైంది, అప్పటిదాకా కాపాడుతున్న అభిమానం కాస్త భంగమైపోయింది. అంగడ్మా జ్ఞాన తరసర్ అరసర్ రాజు అభిమాన భంగమాయ్. అభిమానాన్ని కోల్పోయి ఉన్ పళ్ళి కట్టిల్కి నీ సింహాసనం ముందు గుంపు గుంపుగా ఉన్నట్లు ఓ కృష్ణ మేము కూడా అభిమాన భంగమై నీ దగ్గరికి వచ్చామయ్యా. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి పిపీలకం వరకు, పిపీలకం అంటే చీమ వరకు కూడా ప్రతి వాడికి నాది అన్న అహంకారం. ప్రతి వాడికి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా,
నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా చదువుకున్నా అంత చిన్న చీమకే అంత అహంకారం ఉంటే కదండి. ఆ చిన్న చీమ అది ఏదో కొన్ని బాబు ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి తన పుట్టలో పెట్టుకుని ఉంది, భోగాలు అనుభవిద్దాము అని, పంచదార ఇంకేదో ఇంకేదో. మరి ఆ పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నప్పుడు ఆ చీమకే అంత అహంకారం ఉంటే కార్లు బిల్డింగ్లు ఉన్న మనకెంత అహంకారం ఉండాలి కదా. మనలాంటి వాళ్ళని పాలించేటువంటి రాజులకు అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంత అహంకారం ఉండాలి, వాళ్ళపైనటువంటి దేశాన్ని పాలించే వాళ్ళకి ఎంత అహంకారం ఉండాలి, రాజులకు ఎంత అహంకారం ఉండాలి, ఊర్ధ్వలోకాలు 7 కింది లోకాలు 7 పాలించేటువంటి చతుర్ముఖ బ్రహ్మకి ఇంకెంత అహంకారం ఉండాలి. మనం ఈ జన్మలో పరమాత్మని ప్రార్థిస్తే శరణాగతి చేస్తే మనకు మోక్షం తథ్యం తప్పకుండా వస్తుంది. చతుర్ముఖ బ్రహ్మకు మోక్షం రావాలంటే ఈ భూమి మీదనే 7 జన్మలు ఎత్తాలి. తెలుసునా మీకు ఈ విషయం? చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడు మోక్షం పొందాలి అంటే వీళ్ళందరూ సంసార మండలంలో ఉన్నారు. నాకు పెట్టుకో శ్రీమన్నారాయణ తప్ప మిగతా దేవతలందరూ కూడా ఈ సంసార మండలంలోనే ఉన్నారు. ఉన్నప్పుడు అహంకారం, మమకారం, రజోగుణం, తమోగుణం మారి మారి వీళ్ళలో ప్రవర్తిస్తూ ఉంటాయి. తమసహ పరమోధాత శంఖచక్ర గదాధరాన్ని మండోదరి శ్రీరాముడు కీర్తించింది. తమస్సుకు ఆవల ఉండే ఓ స్వామి అని. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మోక్షం పొందాలి అంటే 7 జన్మలు. ఎందుకు? 7 లోకాలు కలిగిన వాడు కదా, అంత ఈజీగా వదులుకుంటాడండి అహంకారాన్ని. ఈ రాజు ఇందాక కూడా చెప్పిన వృత్తాంతంలో ఇక కొద్దిపాటు భూమిని పరిపాలించే రాజే ఇంత అహంకారం ఉండి ఇంకా నాది అన్న భావాన్ని చంపుకోలేక రాత్రి కూడా గొంగళి కప్పుకొని ఆ రాత్రి సత్రాల్లో వీళ్ళకి ముద్ద తింటున్నవాడు ఇవాళ గర్వభంగం అయింది. ఇలాంటి చతుర్ముఖ బ్రహ్మ ఒక హైదరాబాద్ మీ చేతిలో ఉంటే ఎంత గర్వం ఉంటుందండి మీకు? హైదరాబాద్ మన చేతిలో ఉందా? ఒకవేళ ఉంటే అసలు కళ్ళు ఇట్లా అలాంటిది తెలంగాణ మీ చేతిలో ఉంటే, ఆంధ్ర మీ చేతిలో ఉంటే, అసలు ఈ భూమండలం అంతా మీ చేతిలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, లండన్ ఎక్కడెక్కడ ఏ లగ్జరీ బిల్డింగ్స్ ఉన్నాయో, ఏ లగ్జరీ కార్స్ ఉన్నాయో అన్ని క్యూ పెట్టి ఒక గంట ఒక కార్లో తిరిగేట్టు ఉంటే, భూమి కన్నా పెద్దది 100 టైమ్స్ పెద్దది భూవర్లోకం. దానికన్నా భువ సువ మహా జన తప ఒక్కొక్క లోకం ఈ లోకం కన్నా 100 రెట్లు పెద్దవి. ఈ లోకంలో అనుభవించే సుఖాల కన్నా పై లోకంలో అనుభవించే సుఖాలు 100 రెట్లు పెద్దవి. అలాంటి బ్రహ్మలోకంలో ఎంత భోగం ఉంటుంది మీరు అనుభవించండి. ఇవన్నీ ఇంత అహంకారం పోవాలంటే చతుర్ముఖ బ్రహ్మ 7 జన్మల్లో ఫిల్టర్ అవ్వాలి. అప్పుడు కానీ అహంకారం పోతుంది, ఆ తర్వాత కానీ మోక్షం వస్తుంది అన్నారు. బ్రహ్మ గొప్పనా మనం గొప్పనా? మనమే గొప్ప కదా. ఎందుకు? చాలా ఎక్కువ ఉన్నవాడు వదులుకోవాలంటే చాలా టైం పడుతుందండి. మన దగ్గరే ఉంది మా అంటూ ఇల్లు కారు ఉంటుంది అంతే కదా, మనం వాటిని వదులుకోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు. చాలా ఎక్కువ ఉన్నవాడు చాలా ఎక్కువ వదులుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ కదా. కాబట్టి ఆ రాజులందరూ నీ సింహాసనం మీద ఉన్నట్టుగా మేము ఉన్నామయ్యా. ఎక్కడుందండి? రాజులందరూ పరమాత్మ ముందు గుంపులు గుంపులుగా ఉన్నట్టు ఎక్కడుంది? శ్రీకృష్ణ అవతారంలో పరమ దుర్మార్గుడైనటువంటి వాడు కంసుడు ఎంతో మంది రాజులను ఏడిపించి వాళ్ళ యొక్క భూభాగాలను హరించినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క కలుషణలో ఉన్నారు, వాడి పెట్టేటువంటి బాధలు భరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే కంసుని సంహరించారో ఆ సామంతరాజులు అందరూ కూడా వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారు. మళ్ళీ మీ రాజ్యాలు మీకు ఇస్తా ఉన్నా కూడా వద్దు మహాప్రభు అని ఈ పరమాత్మ యొక్క పాదాల దగ్గరే ఉన్నారు కదా. పరమాత్మను విడిస్తే భయం. ఎందుకు? వేదయుగంలో ఏం జరిగింది? భరతుడు కాస్త కొన్ని రోజులు మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఎంత అర్థం జరిగిందండి? రాముడు అడలకు వెళ్ళాడు. ఏ రాముడి ఆజ్ఞకు లోబడి ఏ రాముడు ఏ పనులు చెప్తాడా ఆయా పనులు చేద్దామోను అని కాచు కూర్చొని శ్రీరాముడు సింహాసనం మీద కూర్చొని శ్వేత ఛత్రంలో అంటే తెల్లటి గొడుగు నీడలో శత్రుంజయం అంటే ఏనుగు మదించేటటువంటి ఏనుగును ఎక్కి తెల్లటి గొడుగు నీడలో అయోధ్యాపుర వీధుల్లో సంతరిస్తూ ఉంటే జనులందరూ ఆనందపడుతూ ఉండగా భరత ఈ పని చేయి అని ఎప్పుడు రాముడు చెప్తాడా, ఎప్పుడు ఈ పని చేద్దామా అని ఆశగా ఎదురు చూస్తుంటే భరతుడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చే వరకు తండ్రి మరణించాడు, రాముడు అడవులకు వెళ్ళాడు. అర్థం కదా పరమాత్మ వదిలిపెడితే. అందుకనే ఈ రాజులందరూ కూడా అభిమాన భంగమాయ వందు నేను పళ్ళి కట్టించి అభిమానాన్ని చెప్పుకొని నీ యొక్క సింహాసనం దగ్గరే ఉన్నారయ్యా. అలా మేమందరం కూడా ఉన్నాం స్వామి, మేమందరం కూడా నా అభిమానాన్ని చెప్పుకొని మీ దగ్గర ఉన్నాము.
గోపికల అభిమానం ఏముందండి? వారికి అభిమానం లేదు. 2 రకాలుగా గోపికలు ఉన్నారు. 6వ పాసుల నుంచి 10వ పాసుల వరకు మనం చూస్తే బయట అందరు గోపికలు శ్రీకృష్ణుని ఎప్పుడు కలవాలి, ఎప్పుడు అనుభవించాలని చూసిన వాళ్ళందరూ కూడా లక్ష్మణ స్వామి లాంటి వాళ్ళు, అంటే ప్రాప్య త్వర, కృష్ణుని పొందాలి పొందాలి అని. లోపల ఉన్నటువంటి వాళ్ళు మేమంతా చాలా గొప్ప జ్ఞానం గలవాళ్ళం, మేము గొప్ప అందం గలవాళ్ళం, పరమాత్మను ఉపాయంగా పట్టుకున్నాం, ఆయనే వస్తాడు, ఆయనే వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. నోతువర్కం ఊగిన్న అమ్మనాయ్ మా తమంతారో వాస తెరవాదార్. ఏమ్మా, మేమందరం నోము నోచి కృష్ణుని పొందాల్సి ఉండగా నువ్వు ఆల్రెడీ కృష్ణుని పొందినట్టుగానే ఉన్నావే. అంత గొప్ప అధ్యావసాయంతో ఉంది ఆ గోపిక. ఇంటి పక్కనే కృష్ణుడి ఇంటి పక్కనే గోపిక ఇల్లు. ఆమెను చేరాలంటే గోడ దూకేసినా వెళతాడు, అవసరమైతే గోడ పొగలటైనా వెళతాడు. అంత సామర్థ్యం ఆ గోపికంటే అంత ఇష్టం. అంత ఇష్టం ఉన్నవాడు మనం వెళ్ళి కలవడం ఏంటి, ఆయన వస్తాడు. అదే సినిమాలో ఉంది కదా, ఇలా పడితే చాలు పడుంటారు అన్నట్టుగా. సో ఆయనే వస్తాడు. మన అందం అంత గొప్ప అందం మనది, మనం వెళ్ళడం ఏంటి అనుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. అభిమాన భంగమాయమందు కదా, మేమేంటి కృష్ణుడి దగ్గర వెళ్ళడం ఏంటి, ఆయన కదా మన దగ్గర రావాల్సిన వాళ్ళందరూ కూడా అభిమాన భంగమై, స్వామి నీ ఇంటి ముందు ఉన్నామయ్యా, నీ భవనం ముందు ఉన్నాము. ఎలాగైతే అభిమానాన్ని చెప్పుకున్నటువంటి రాజులు నీ సింహాసనం ముందు గుంపులు గుంపులుగా ఉన్నారో అలా మేము గుంపులు గుంపులుగా ఉన్నాం. సంగమిరుప్పార్పోల్ వందు తలైపోయేదో అంటే 3 minutes లో మనం క్లోజ్ చేసుకున్నాం. కింగిని వాయిచ్చేద తామరై పూకోలే సంగం చరిత్రదే ఎమ్మేలు విడియావో తింగళం ఆదిత్యను ఎడుందార్పో. స్వామి నీ యొక్క ఇప్పుడు ఏం చేయాలరా అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం లేదు స్వామి, నీ కృపా కటాక్షాలను మా పైన ప్రసరింపజేయాలి అని వెంటనే ఏ కృష్ణ ఆగాదు తక్కువ తెలుస్తామేమో కళ్ళు. అలా తెరవు, అలా తెరవు. ఎలా తెరవాలి? కింగిని వాయిచ్చే. వాయి అంటే నోరు, కింగిని అంటే ఆ చిరుగజ్జ నోరు లాగా. ఆ చిరుగజ్జ నోరు అంటే ఏంటి? ఓపెనింగ్ అని అర్థం. చిరుగజ్జకు చిన్న ఓపెనింగ్ ఉంటుంది, లోపల చిన్న రాయి ఉంటుంది. ఇలా ఇలా అంటే కలుగుతుంది. అలా కొద్ది కొద్దిగా శంగం చిరిదే అలా కొద్ది కొద్దిగా తెరిచి మూసి తెరిచి మూసి మెల్లిమెల్లిగా ఈ కృపా కటాక్షాన్ని ప్రసరింపజేయాలి. ఎందుకు అలా మెల్లిగా తెరిచి మూసి అంటే పక్క నీలాదేవి ఉంది. నీలాదేవి ప్రార్థించింది, స్వామి మీరు అనుగ్రహించు అనగానే తెరుద్దాం అనుకుంటాడు. చూడగానే మన పాపాలు గుర్తొచ్చి వీళ్ళన నేను అనుగ్రహించను అని మూస్తాడు కళ్ళు. స్వామి ఎవరైనా తప్పు లేని వాడు కాస్త తెరువయ్యా మళ్ళీ కాస్త తెలుస్తాడు. ఇలా ప్రతి వాడిని అనుగ్రహించుకుంటూ పోతుంటే ఇంకేమైనా అందరూ వచ్చేస్తారంటే మళ్ళీ మూస్తాడు. ఇక్కడ చిరిచిరిదే తెరిచి మూసి ఇలాగా కొద్ది కొద్దిగా తెరవయ్యా. ఎలా తెరవాలి? తింగళం ఆదిత్యనం ఎడుందార్పు. సూర్యచంద్రుడిలాగా, సూర్యచంద్రుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ కిరణాలు ఎలా ఉంటాయో అలా అని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నది కాదు. అయ్యో సూర్యచంద్రుడితో పోల్చామే పరమాత్మ కళ్ళని. ఏంటి అర్థం ఇక్కడ? తీక్షణమైన కిరణములు కలవాడు సూర్యుడు. అంటే రాక్షసులను నశింపజేసేవాడు. రాక్షసులను నశింపజేయడం కోసం తీక్షణమైన చూపులు ఉంటాయి పరమాత్మ. ఆశ్రితులు అంటే ఎవరు? స్వామి నీవే దిక్కు అని ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళపైన చల్లటి కిరణాలను చూపిస్తారు. ఎలా? చంద్రుడికి స్వయం ప్రకాశంతో లేదు చదువుకున్నా చిన్నప్పుడు కూడా. సూర్యుడు కిరణాలను తీసుకుని అవే కిరణాలని మనకు అనుకరిస్తూ ఉంటాడు. చంద్రుని సంప్రదాయంలో ఆచారాలతో పోలుస్తారు. ఎందుకు అంటే చాలా కష్టమైనటువంటి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, వేదం, వేదాంగాలు, శ్రీభాష్యం, ధర్మశాస్త్రం, మీమాంస, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఇలాంటి కష్టమైనవన్నీ కూడా కింద మీద పడి బాగా చదువుకొని పెద్దల దగ్గర శిష్యులకు బోధించినప్పుడు చాలా సులభంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. కాబట్టి ఆ సూర్య కిరణాలు తీక్షణమైన కిరణాలు స్వీకరించిన చంద్రుడు చల్లటి కిరణాలు ప్రసరింపజేసిందనే చాలా కష్టమైనటువంటి వేదంగాలు చదివినటువంటి ఆచార్యులు చెప్పేటప్పుడు అంత కష్టపడకుండా సులభంగా చెప్తారు. కాబట్టి చంద్రుడికి ఆచార్యులతో కోరిక ఇలా పొలక చేసి, కానీ చంద్రసూర్యులు కూడా మధ్య మధ్యలో రాహు చేత కేతు చేత గ్రహించబడతారు కదా, గ్రహణం వస్తుంది అని మరి దేంతో పోల్చాలి? పరమాత్మ కళ్ళను పోల్చాలంటే వేరే ఏ ఉపమానం కూడా లేదు. కాబట్టి అప్పుడు ఎర్ర తామర లాంటి నీ కళ్ళను విచ్చుకొని అలా మా వైపు ప్రసరింప చెయ్యి అలా. ఏమిటా గుణాలు? అంగణి కణ్ 2 నోళ్ళు, అందమైన ఎర్రటి నేత్రాలు.
ఎర్రటి నేత్రాలు దేనికి సంకేతం అంటే వాత్సల్యానికి సంకేతం, ప్రేమకు సంకేతం కదా. అలా మెల్లిమెల్లిగా మాపై నీ కృపా కటాక్షణాన్ని ప్రసింపజేయ స్వామి అని. అంటే కేవలం పరమాత్మ యొక్క కన్నులు తామరలాగా ఉంటాయా అంటే అది కూడా ఉపమానం కాదు, దట్స్ నాట్ అన్ ఎగ్జాంపుల్. కానీ అగతికం, ఇక్కడ అది తప్ప వేరే గతి లేదు. పరమాత్మ కళ్ళను పోల్చడానికి అది తప్ప వేరే గతి లేదు కాబట్టి దాంతో పోల్చడం, కానీ కేవలం అంత మాత్రమే అని కాదు, ఇంకా గొప్పగా అందమైన కళ. ఎందుకంటే గోదాదేవి ఇంత చిన్నగా నీకు కృపా కటాక్షలు ప్రసరింపచేయి ప్రార్థించింది, మేము ఒక్కసారే ప్రసరింపజేయచ్చు కదా అంటే స్వామి దాన్ని మనం తట్టుకోలేము. ఏమిటి కారణం? కొంతమంది నిరాహార దీక్షలు చేస్తుంటారు కదా, కొన్ని డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో గీతాలు పెంచాలి కొంతమంది, ఇంకేదో రోడ్లు వేయాలి కొంతమంది మాకు 24 hours ఎప్పుడు పెట్టినా టీవీలో సీరియల్స్ వస్తూనే ఉండాలి కొంతమంది తెలుగు సీరియల్సే కాదు హిందీ సీరియల్ కూడా డబ్బింగ్ చేసి మరి మాకు కావాలి కొంతమంది. నిరాహార దీక్షలు రకరకాల చేసేవాళ్ళు ఉంటారు. 20 రోజులు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష విరమణలో ఆ పెద్ద ఆయన వస్తాడు, మీ డిమాండ్స్ అని మేము ఒప్పుకున్నాం అని చప్పట్లు కొడతారు అందరూ. అప్పుడు ఏం చేస్తారంటే ఏమి ఇస్తారు వాళ్ళకి? నిమ్మకాయ నీళ్ళు ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు అంటే 20 రోజులు అన్నం లేకుండా ఉన్నవాడికి మంచి ఆవగా కలిపెట్టించారు అనుకోండి, వాడు అప్పుడే హరి అంటాడు. కాబట్టి వాడికి మెల్లిమెల్లిగా ఇవ్వాలి. ఫస్ట్ కొద్దిగా నీళ్ళు ఇవ్వాలి, కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు తిన్న తర్వాత కొంచెం అప్పుడు ఆ డైజెస్ట్ సిస్టమ్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది, మిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొద్దిగా ఆ ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు సాపాడు, అందుకని డైరెక్ట్ గా ఆవకాయ పెట్టరు. కాబట్టి స్వామి నీ కృపా కటాక్ష వీక్షణాలు మేము తట్టుకోలేమయ్యా. కృష్ణుడు అంటే సాక్షాత్ పరబ్రహ్మ అండి. పరమాత్మ యొక్క కళ్ళను చూడటం అంటే మామూలు విషయం కాదు. నమ్మాళ్ళు వాళ్ళు ఒక పోలిక చేస్తూ, స్వామి నీ కళ్ళు ఎట్లా ఉన్నాయంటే మమ్మల్ని హింసిస్తున్నాయి, ఆ అందరి నుంచి తిప్పుకోలేకపోతున్నా. నువ్వేమో మనసులో సంశ్లేషిస్తూ ఉంటావు, ఎప్పుడు ప్రత్యక్ష దర్శన సమానాకారంగా మాకు కనబడుతూ ఉంటావు. ఆ కనబడుతూ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చాలా ఆనందం ఇంకా ఆ సంశ్లేష దశలో. కానీ పరమాత్మని ఇలా ముట్టుకోవాలి, అనుభవించాలని చూస్తారు ఆడవారు. అలా ముట్టుకోవాలన్నప్పుడు వెంటనే మాయమైపోతాడు. దానికి విశ్లేషము అని పేరు. ఆ విశ్లేష దశలో ఇంతకుముందు స్వామితో కలిసి ఉన్నటువంటి అనుభవాలు గుర్తు తెచ్చుకున్నప్పుడు చాలా చాలా మనసుని పిండి వేస్తున్నట్టుగా ఉంటాయి. పిండి వేస్తున్నట్టుగా ఉండి పరమాత్మ యొక్క కళ్ళని మృత్యు దేవతలాగా పోలుస్తారు నమ్మాళ్ళు వారు. మృత్యు దేవత ఒకరే ఉంటారు, కానీ పరమాత్మ నీ 2 కళ్ళు ఉన్నాయి చూసావా, ఆ రెండు మృత్యు దేవతలయ్యా. ఎందుకంటే మా ప్రాణాలు తీసేస్తున్నాయి, ఎప్పుడెప్పుడు చూడాలన్నట్టుగా ఉంటున్నాయి. అంతటి అందమైన నేత్రాలు. కాబట్టి ఆ యొక్క అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ కటాక్షాన్ని మేమందరం 5 లక్షల మంది ఉన్నాం, అయినా కూడా మేము తట్టుకోలేము ఆ కృపని. కాబట్టి నువ్వు మెల్లిగా శబ్దం చిరిచిరిగే ఎమ్మె ఉడియాలి, కొద్దిగా చూస్తాం ఆ కృపా కటాక్షాలు మా మీద పడి మేము ఆనందిస్తాం. ఒక్క గుర్తుపెట్టుకోండి, పరమాత్మ కృప ఒకసారి మన మీద రావడం స్టార్ట్ అయితే దాన్ని ఆపు చేయడం అతని వల్ల కూడా కాదు. అది పరమాత్మ కృపకు గొప్పతనం అన్నమాట. ఇంకా చాలా ఆపాలనుకున్నా కూడా ఎన్నో వృత్తాంతాలు మనకు కనబడతాయి. ఇప్పుడు సమయం కాదని కొద్దిగా ఈ పాసులో ఇంకొన్ని విశేషాలు రేపటి రోజున మనం చెప్పుకున్నాం. రేపటి రోజున చాలా అద్భుతమైన పాసురం, సింహాసన పాటు, ఉపనిషత్ రహస్యాలన్నీ కూడా ప్రతి పాసురంలో ఉంటాయి. మనకున్న సమయానికి అవన్నీ చెప్పుకునే మనకు సమయం లేదు కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని విశేషాలని అవసరం ఉన్న చోట, అవకాశం ఉన్న చోట తప్పకుండా చెప్పుకుందాం. రేపటి రోజున సింహాసన పాటు. స్వామి నువ్వు కళ్ళు తెరిచావు, బాగానే ఉంది, మరి నువ్వు ఎలా రావాలి, నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎందుకు వచ్చారు మీరు అడుగుతాడు కృష్ణుడు. ఇట్లా చెప్తావా మేము, ఇక్కడ చెప్తాం మేము, నువ్వు ఒక ప్లేస్కి రావాలి, అక్కడ కూర్చోవాలి, నువ్వు ఆ ప్లేస్కి ఎందుకు రావాలి, ఎలా రావాలి అని కృష్ణుడిని శాసిస్తుంది గోదావరి. అందుకనే అధ్యాపయంతి ఇలా గంగస్తనగిరిగడి సుత్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతి శిర సిద్ధం అధ్యాపయంతి టీచింగ్ అనమాట. ఎలా చెప్తారు? టీచ్ చేసేవాళ్ళు. కూర్చో, నిలబడు, పడక తీసుకున్నా, దిద్దు, అలా కృష్ణుడికి దిద్దు. ఎలా చెప్తే అలా వింటాడు కృష్ణుడు. రేపు పాసులు, ఎల్లుండి పాసులో ఇంకా అద్భుతం. కాబట్టి రేపు ఎల్లుండి అస్సలు మిస్ అవ్వద్దు. మిగతా రోజులు మిస్ అవ్వమని కాదు, ఎప్పుడు అవ్వద్దు, రేపు ఎల్లుండి అసలు అవ్వకండి. కళ్యాణం రోజున ఇంకా అవ్వకండి. ఎందుకంటే ఒక సీక్రెట్ కళ్యాణం రోజున ఆ 29-30 పాసురాలు వాటి యొక్క అర్థాన్ని మీరు ఆ రోజున సేవిస్తే చాలా ధన్యులవుతారు. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై
मङ्गलम् वेद वेदान्त वेद्याय मेघस्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமான் ஆகிய திருவடிகளே சரணம் ஸ்வஸ்தி அநேக மங்கள சஸ்திரம் ஸ்ரீமதே ராமானுஜாய நமः ஜெய ஸ்ரீமன் நாராயண